అందరికీ నమస్కారం అండి. మువ్వా రాజేశ్వరి గారు ఇంటర్వ్యూ కింద చాలామంది వాళ్ళ సివిల్ కేసెస్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. అందుకని ఈరోజు వారిని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. ముందైతే రాజేశ్వరి గారికి వెల్కమ్ చెప్పేద్దాం. డార్లింగ్ నమస్కారం. నమస్కారం అండి. కొన్ని సివిల్ కేసెస్ గురించి కొంతమంది మెసేజ్ పెట్టడం జరిగింది. ఓకే, అసలు సివిల్ కేస్ అంటే ఏంటి, జనరల్గా సివిల్ కేసెస్ ఎలా నడుస్తాయి? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే యూజువల్గా క్రిమినల్ మ్యాటర్స్లోని చాలా అవగాహన ఉంటూనే ఉంటుంది ప్రజలకి. ఎందుకంటే ఏదో ఒక క్రైమ్ కానీ ఏదన్నా భయంకరమైన ఆఫెన్స్ జరిగినప్పుడు క్రిమినల్ కేసెస్ యొక్క నేచర్ ఏంటి, స్కోప్ ఏంటి, పనిష్మెంట్స్ ఏంటి అనేటటువంటి అవగాహన మీడియా ద్వారా కానివ్వండి, లేదా టెలివిజన్ ద్వారా కానివ్వండి, లేదా ఏ మాధ్యమాల ద్వారా కానివ్వండి వస్తూనే ఉంటాయి. ఒక రేప్ జరిగినప్పుడు ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి, ఎలాంటి ట్రయల్ నడుస్తూ ఉంటుంది, లేదా ఒక మర్డర్ జరిగినప్పుడు పొలిటికల్ పార్టీస్కి సంబంధించినవన్నీ మనం చూస్తుంటాం, లేదా సస్పిషియస్ డెత్ అయినప్పుడు ఇలాంటి వాటన్నిటిలో కూడా క్రిమినల్ విషయాల్లో చాలా అవగాహన ఉంటుంటుంది. కరెక్ట్. కానీ సివిల్ మ్యాటర్స్ గురించి అవగాహన తీసుకురావాలనేటటువంటి మీ ప్రయత్నం ఉదావహం. ఎందుకంటే సివిల్ మ్యాటర్స్ యూజువల్గా దే డోంట్ కమ్ ఇన్ టు లైట్. కరెక్ట్. అన్ని కోర్ట్స్లోనే జరుగుతూ ఉండేటటువంటి ప్రాసెస్ అది. సో సివిల్ మ్యాటర్స్ ఏంటంటే, ఈ సివిల్ రిలేటెడ్ మ్యాటర్స్ అన్నీ కూడా నేను చాలా సందర్భాల్లోని హైరార్కీ ఆఫ్ కోర్ట్స్ గురించి చెప్పడం జరిగింది. ఒక రాష్ట్రానికి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమైన హైకోర్టు, దాని కింద ప్రతి డిస్ట్రిక్ట్లోని ట్రయల్ కోర్ట్స్ అన్నవి ఉంటాయి. సో ఈ ట్రయల్ కోర్ట్స్ మళ్ళీ రెండు రకాలు. క్రైమ్ జరిగినప్పుడు క్రిమినల్ మ్యాటర్స్ని డీల్ చేసేటటువంటి కోర్ట్స్ క్రిమినల్ కోర్ట్స్గా, సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు సివిల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని డీల్ చేసేటటువంటి కోర్ట్స్, ఆ జ్యూరిస్డిక్షన్ కలిగినటువంటి కోర్ట్స్ సివిల్ కోర్ట్స్గా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సో భారత రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 226 మనకి ఎటువంటి ప్రామిస్ ఇస్తుంది అంటే, ఇద్దరు ఒక వ్యక్తికి గవర్నమెంట్ కానివ్వండి, ప్రభుత్వ యంత్రాంగాల్లో ఉండేటటువంటి యంత్రాంగాలు కానివ్వండి, ఇటువంటివి ఎప్పుడైనా హక్కులకు ఉల్లంఘన చేసినా, లేదా దురాక్రమణ చేసినా, లేకపోతే ఎటువంటి హక్కులకి ఎటువంటి విధానంలోనైనా ఒక ఆపద కలిగినప్పుడు ఆర్టికల్ 226ని ఇన్వోక్ చేసి రిట్ అన్నది మనము దాఖలు చేసుకున్నప్పుడు మనకి న్యాయం జరిగేటటువంటి అవకాశం మెండుగా కనిపిస్తూ ఉంటుంది. మరి గవర్నమెంట్ యంత్రాంగానికి సంబంధించింది రిట్ జ్యూరిస్డిక్షన్ హైకోర్టు. మరి ఒక ప్రైవేట్ పార్టీస్కి మధ్యన, అంటే మీకు నాకు ఏదో తగాదం వచ్చింది, లేదా మీకు మీ కుటుంబ సభ్యులకి ఏదో తగాదం వచ్చింది, సో మీకు లేదా ఏదైనా కంపెనీకి తగాదం వచ్చింది, అటువంటి సందర్భాల్లోనే అటువంటి గొడవలకి, డిస్ప్యూట్స్కి, లిటిగేషన్స్కి ఒక పరిష్కారాన్ని చూపించేటటువంటిది, న్యాయ పరిష్కారాన్ని చూపించేటటువంటి కోర్ట్స్ సివిల్ కోర్ట్స్. అవి సివిల్ మ్యాటర్స్ అంటారు. సో ఈ సివిల్ మ్యాటర్స్ యూజువల్గా ప్రతి మనిషికి మనం చూసుకుంటే, ప్రతి సర్వ ప్రాణుల్లోని అన్ని ప్రాణుల్లో కల్లా ఒక మనిషికి అత్యున్నతమైనటువంటి జన్మ అనేటటువంటి ఒక ఇది ఉంది. ఎందుకంటే ప్రతి జీవి కూడా విచక్షణ జ్ఞానం లేకపోవడము, లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఒక మనిషికి ఆలోచన శక్తి, విచక్షణ జ్ఞానం కలిగి ఉన్న జీవి కాబట్టి ఒక ఉత్తమమైనటువంటి ప్రాణిగా కన్సిడర్ చేస్తుంటారు. సో అనేక ఎమోషన్స్లోని పార్ట్స్ అయినటువంటి ఈ అంశాలైనటువంటి ఆప్యాయత, అనురాగము, ప్రేమ, ఇటువంటి వాటితో పాటు స్వార్థం అనేటటువంటి ఇంకొక ఎమోషన్ కూడా మెండుగా ఉంటుంది మనిషిలో. సో ఎప్పుడైతే ఇంకొకరి హక్కులకి ఉల్లంఘన చేసేటటువంటి స్వార్థపూరితమైనటువంటి కాంక్ష రావడము, లేదా ఒక ఆర్గనైజేషన్ పట్ల, లేదా ఒక వ్యక్తి పట్ల ఏదో ఒక విధంగా స్వార్థపూరితంగా ఏదన్నా తప్పు చేసినప్పుడు అక్కడ గొడవలు అన్నది, డిస్ప్యూట్స్ అన్నవి అరైజ్ అవుతూ ఉంటాయి. కరెక్ట్. సో ఈ డిస్ప్యూట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఆఫ్ ది టైం ఈ ల్యాండ్ రిలేటెడ్ కానివ్వండి, లేదా ఇంకేదన్నా ఆస్పెక్ట్స్లో కానివ్వండి, సివిల్ నేచర్, సివిల్ స్కోప్లోనే ఉంటూ ఉంటాయి అన్నట్టు. యూజువల్గా ఆస్తి గొడవలు లేదా భూ తగాదాలు ఇవన్నీ కూడా మనకి మెండుగా కనిపించేది అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెల మధ్యన, ఫ్యామిలీలోని తల్లిదండ్రుల మధ్యన, తల్లి పిల్లల మధ్యన. సో ఇలాంటివన్నీ కూడా మనకి కనిపిస్తుంటాయి, భూ వివాదాలు లేదా ఈ ఆస్తివి. ఇవి మ్యాక్సిమమ్ ఆఫ్ ద టైమ్ దే అరైజ్ అవుట్ ఆఫ్ ఇంప్రాపర్ డాక్యుమెంటేషన్. అంటే ఇప్పుడు 100కి 99% డాక్యుమెంటేషన్లో లోపాలు, చట్టబద్ధమైనటువంటి లోపాలు ఉన్నప్పుడే అవి ఒక సివిల్ లిటిగేషన్గా మారి కొన్ని సంవత్సరాలు, కొన్ని తరాలు కూడా అందులో ఫైట్ చేయాల్సిన తిరిగేటటువంటి సందర్భాలు ఆవిర్భవిస్తుంటాయి. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక ల్యాండ్ ఉందనుకోండి,
నా ల్యాండ్, నా ఆస్తి నేను అంజలి గారికి అమ్మాను ఫర్ సపోజ్, అమ్మాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు సేల్ డీడ్ అనేటటువంటి డాక్యుమెంట్ ఆవిర్భవిస్తుంది. సో అదే అంజలి గారు వారికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ని వారి పిల్లలకి ప్రేమగా ఇవ్వాలనుకున్నారనుకోండి, దెన్ ఇట్ విల్ బికమ్ అ గిఫ్ట్ డీడ్. కరెక్ట్. సో గిఫ్ట్ డీడ్ ఆవిర్భవిస్తుంది. అదే ఒక వ్యక్తి తనకున్నటువంటి పిల్లల మధ్యనో లేకపోతే భార్య మధ్యనో లేదా రిలేటివ్స్ మధ్యలో ఒక ప్రాపర్టీని పంచాలనేటటువంటి ఉద్దేశంతో ఒక ప్రొసీజర్ని కానీ చేసినప్పుడు అప్పుడు మనకి పార్టీషన్ డీడ్ అన్నది ఉద్భవిస్తుంది. సో సమ్ డాక్యుమెంట్ ఈజ్ ది మెయిన్ సోర్స్ అన్నట్టు. అలాగా లీజ్ డీడ్ కానివ్వండి, విల్ డీడ్ కానివ్వండి, మార్గేజ్ డీడ్ కానివ్వండి, సెటిల్మెంట్ డీడ్స్ కానివ్వండి, ఇలా అనేకమైన డీడ్స్ అన్నవి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు లాలో. ఎప్పుడైతే ఈ డాక్యుమెంటేషన్లోని లోపాలుండి చట్టబద్ధమైనటువంటి రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల చాలా సందర్భాల్లో ఏంటంటే ప్రజలు ఎందుకు మనం లీగల్ ఫీజు ఇవ్వడము లేదా ఎందుకు మనము ఒక లీగల్ కన్సల్టెంట్ని ఆశ్రయించడం ఎందుకు అని చాలా సందర్భాల్లో వాళ్ళే తయారు చేసేసుకుంటూ ఉంటారు. అవును అవును. సో అవి తగాదాలుగా మారి గొడవలుగా మారి ఇతరత్ర వాళ్ళకి అదొక స్కోప్ అవుతుంది ఒక లిటిగేషన్ అరైజ్ అవ్వడానికి. కరెక్ట్. కొన్ని సందర్భాల్లోని పంచాయతీ పెద్దలు ఉంటారు కదా, అవును, వాళ్ళ మధ్యన జరిగినటువంటి డిస్కషన్లోని పంచాయతీ పెద్దలే రాసిచ్చేయడం. సో ఇట్ ఈస్ ఇన్వాలిడ్. A document must be registered and it should be within the parameters of the law. సో ఇలా లేనప్పుడు ఆ పరిస్థితుల్లోని మళ్ళీ లిటిగేషన్ అన్నది అరైజ్ అవ్వడం. కొన్ని సందర్భాల్లోని కొంతమంది వారికి వారు రాయడం ఒక విషయం అయితే, న్యాయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తుల చేత ఆ డాక్యుమెంట్ అన్నది తయారు చేసుకోవడం జరుగుతుంటుంది. అంటే కోర్టు బయట కనిపించేటటువంటి కొంతమంది ద్వారా ఆ డాక్యుమెంట్ని చేసేసి దానిని ఎన్ఫోర్స్ చేయడం వల్ల కూడా చాలా సందర్భాల్లోని లిటిగేషన్ వచ్చి ఇంకా అసలు అది తరతరాలు నడిచేటటువంటి. అవును, అదే కదా. ఇప్పుడు నా క్వశ్చన్ కూడా అదే ఉంది. అసలు సివిల్ కేసెస్ అంటే ఓ పట్టాన్ని నడవండి, వంశాలు వెళ్ళిపోవాల్సింది, ఇందులో ఇయర్స్ టుగెదర్ టైం వేస్ట్ అయిపోతూ ఉంటుందని. ఎందుకు అంత టైం పడుతుంది? ఎందుకంటే ఈ ప్రాపర్టీ నాకెంత కావాలని నేను అంటాను, నీకు చెందకుండా అది నాదే అని పట్టుబట్టి ఇంకొకరు కూడా ఉంటారు అక్కడ. సో it is about the parties who are not compromising, or it is the ఏమంటారు స్వార్థం ఆఫ్ ది పార్టీస్. సో నోబడీ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ కదా. ఇప్పుడు ఒక కబ్జా చేసినటువంటి వ్యక్తి అంత తృణప్రాయంగా ఇచ్చాడు. ఒక కష్టపడి ఎంతో రెక్కల ముక్కలు చేసుకొని ఆ ప్రాపర్టీని సంపాదించుకున్న వ్యక్తి తృణప్రాయంగా వదులుకోవడానికి సిద్ధపడ్డు. సో దట్ ఈస్ ది మెయిన్ ప్రాబ్లం. ఈ పార్టీస్ మధ్యలో ఉండేటటువంటి ఇష్యూస్ ఏముంటాయో అవి దే విల్ నాట్ లెట్ ది ఇష్యూ టు సెటిల్, ది మ్యాటర్ టు సెటిల్. ఇక్కడ యాజ్ ఏ జర్నలిస్ట్గా నాది ఒక క్వశ్చన్ ఉంది. మరి ఏమనుకోకూడదు మరి మీ అడ్వకేట్? అనుకోను చెప్పండి. అడ్వకేట్స్ కూడా ఈ కేసుని ఒక కేసు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీళ్ళని ఇందులోంచి విముక్తి చేయాలి అన్న పాయింట్లో ఆలోచించడం అనేది ప్రొలాంగ్ చేసే విధానంలోనే ఆలోచిస్తున్నారు తప్ప తొందరగా సెటిల్ చేద్దాం వెళ్ళిది అన్న థాట్లో ఆలోచించే అడ్వకేట్స్ చాలా తక్కువైపోయారు. ఒప్పుకుంటారా? దీనికి నా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, చెప్పండి. జర్నలిస్టులు అందరూ చెడ్డవారు కాదు. ఎస్, మంచి జర్నలిస్టులు ఉన్నారు. మా ముగ్గురు మంచి అడ్వకేట్. థ్యాంక్ యూ సో మచ్. సో నేను మంచిదాన్ని అన్న విషయం పక్కన పెడితే జనరల్గా సొసైటీలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో ఆల్ టైప్ ఆఫ్ ఠాగూర్ సినిమాను చూసిన ప్రతి వాళ్ళు డాక్టర్స్ని భయంకరంగా ట్రీట్ చేస్తున్నటువంటి సందర్భాలు మనం చాలా చూస్తుంటాం. ప్రతి డాక్టర్ ఠాగూర్ సినిమాలో చూపించినటువంటి డాక్టరే అయ్యి ఉండడు. అలాగే ప్రతి అడ్వకేట్ కూడా అయ్యి ఉండరు. ఎక్కడో కొంతమంది ఉంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ అది అడ్వకేట్స్ ప్రాబ్లమే అయ్యి ఉండొచ్చు. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ది డ్యూ ప్రాసెస్ ఆఫ్ ది లా, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ది పార్టీస్ హూ ఆర్ నాట్ రెడీ టు కాంప్రమైజ్ ఆర్ సెటిల్ ది మ్యాటర్. సమ్ టైమ్స్ ఇంకొన్నిసార్లు ఏమవుతాయంటే అవుట్ సైడ్ ది కోర్ట్ దాన్ని సెట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ పీరియడ్లోని కేసెస్ అన్నవి ఆగిపోతుంటాయి. సో దే వాంట్ టు సెటిల్ ది మ్యాటర్ అవుట్ సైడ్ ది కోర్ట్. ఆగిపోయింది కూడా ఈ అకౌంట్లోనే వేసేయడం, ఇలాంటివి చాలా ఉంటాయి. సో వీ హ్యావ్ టు వీ షుడ్ హ్యావ్ అ వ్యూ ఆఫ్ 360 degrees. సో అన్నీ మనం పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఎక్కడో ఉంటారు కొంతమంది, ఖచ్చితంగా ఉంటారు. అది వారి వృత్తి ధర్మం కాబట్టి వారి పొట్టకూటి కోసం ఏమన్నా చేస్తుండొచ్చు గాక. కానీ దే ఆర్ ఆల్సో గుడ్ పీపుల్, గుడ్ అడ్వకేట్స్, గుడ్ ప్రొఫెషనల్స్ హూ ఆర్ డూయింగ్ జస్టిస్ అండ్ దే ఆర్ లీడింగ్ అ రైచియస్ ప్రొఫెషనల్ ఎథిక్స్. అలాంటి వారు ఉన్నారు. ట్రూ.
సో కమింగ్ టు ద టాపిక్, మనకి ఎప్పుడైతే ఈ డీడ్స్ని ప్రాపర్గా రిజిస్టర్ చేయకపోవడమో లేదా ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఈజ్ ది క్రూషల్ పార్ట్ ఆఫ్ ది సివిల్ నేచర్ రిలేటెడ్ కేసెస్. మనము ఫస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, క్రిమినల్ కేసెస్లోని ఎఫ్ఐఆర్ అన్నది ఇస్ ది కీ. అది ఒక తాళం లాంటిది. ఆ ఎఫ్ఐఆర్ అన్నది కరెక్ట్గా రిజిస్టర్ అవుతే క్రిమినల్ కేసు ట్రయల్ అంతా కూడా అప్రాప్రియేట్గా జరుగుతుంది అని మాట్లాడుకున్నాం ఫస్ట్ ఎపిసోడ్లోని. ప్రాబబ్లీ 2 years అయి ఉండొచ్చు. సివిల్ మ్యాటర్స్లోని డాక్యుమెంటేషన్ అలాంటిది. ఇట్ ఈస్ లైక్ అ కీ. ఆ కీ అన్నదే ప్రాపర్గా లేకపోతే ఏ లాక్కి పెట్టినా అది వేస్టే. కరెక్ట్. సో అలా అవుతుంటుంది అన్నట్టు. సో ఎలా అంటే కొంతమంది డబ్బులు ఆదా చేద్దామనో లేకపోతే ఏదో ఒక ఆస్పెక్ట్స్, తప్పు కాదు, అది కూడా కరెక్టే అయ్యి ఉండొచ్చు, కానీ దట్ ఈస్ లీడింగ్ టు సమ్ సివియర్ లీగల్ రిపర్కషన్స్. సో అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎందుకు కాలుకి ఏదైనా పుండైంది అనుకోండి, డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళడం, మనమే సొంత వైద్యం చేసేసుకుందాం కదా అని చేసేసుకొని కాలే పోయే స్టేజ్ వచ్చింది. సివియర్గా అవుతుంది, ఆ తర్వాత సర్జరీ వరకు వెళ్తుంది, అంతవరకు తెచ్చుకుంటాం మనం, అంతవరకు వస్తుంది. ఇది కూడా అంతే, ఇది కూడా అలాంటిది. సో డాక్యుమెంటేషన్ అన్నది చాలా క్రూషల్. ఇప్పుడు ఉదాహరణకి మొన్న నేను రీసెంట్గా ఒక డాక్యుమెంటేషన్ చూశాను, ఒక డీడ్ చూశాను. అందులో ఏముంది, ఒక వ్యక్తి, ఒక మదర్, ఆవిడకు ఉన్నటువంటి ఆస్తి ఆవిడ తదనంతరం ఆవిడ కొడుకుకి చెందాలి. ఒకటే కొడుకు, ఆ కొడుకుకి చెందాలి. ఆ కొడుకు తర్వాత వారికి పిల్లలు ఉంటే వారికి చెందుగాక, అమ్మడానికి లేదేమో, లేని పక్షాన అమ్మకూడదు, లేని పక్షాన పిల్లలు కానీ లేకపోతే ఏదన్నా అనాథాశ్రమానికి వెళ్ళాలి అని రాసి ఆవిడ మరణించడం జరిగింది. ఆవిడ కొడుకు మరణించడం జరిగింది. ఈ లోపల ఆ ప్రాపర్టీని ఒకడు ఆక్రమించుకొని అక్కడ పొజిషన్లో ఉండడం. సబ్సిక్వెంట్గా ఈవిడ ఏ ఆర్ఫనేజ్ అన్నది మెన్షన్ చేయలేదు. సో దేర్ అరైజెస్ లిటిగేషన్. ఇప్పుడు ఈవిడ కుటుంబ సభ్యులేమో ఇది ఆవిడ రాసినటువంటి ఇది ఒక ఆర్ఫనేజ్కి చెందాలని, లేదు ఇది నాదే, నేను ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నాను, నాకు అర్హత ఉంది అని ఈ వ్యక్తి. సో అలాంటి అవకాశాలు ఉంటాయి. సో వెన్ యూ డ్రాఫ్ట్ డాక్యుమెంటేషన్, అది అప్రాప్రియేట్గా విత్ ఆల్ డీటెయిల్స్ ఇన్ ది లీగల్ పర్వ్యూలోని పారామీటర్స్ ఆఫ్ లాలోని ఉండాలి. ఇంకొక ఉదాహరణ, బౌండరీస్ గురించి ప్రాపర్గా మెన్షన్ చేయనప్పుడు. ఇప్పుడు చాలా డీడ్స్లోని బౌండరీస్ గురించి కరెక్ట్ మెన్షన్ లేకపోతే అవైతే కొన్ని లక్షల కేసులు ఉంటాయి మనకి. మనం తరచుగా చూస్తుంటాం బౌండరీస్ గురించి ఎస్టాబ్లిష్ చేయకపోవడము, లేదా ఇన్హెరిటెంట్ ప్రాపర్టీస్లోని ఒక ప్రాపర్ ఎవరికి చెందాలి కరెక్ట్గా అన్నది రాకపోవడం. నా పిల్లలు అని రాసేస్తారు, 3 ఉంటారు వాళ్ళు, ఆ 3లో ఏంటి అన్నది డిస్ప్యూట్. మా అమ్మకి నేనంటేనే బాగా ఇష్టం, నాకే చెందాలని ఒకళ్ళు, లేదు నేను లాస్ట్ అమ్మాయినో అబ్బాయినో నాకే చెందాలని వాళ్ళు, నాకు ఎటువంటి ఆదాయం లేదని వాళ్ళు. సో ఇలాంటి కన్ఫ్యూజన్ కానివ్వండి, ఇష్యూస్ కానివ్వండి అరైజ్ అవుతుంటాయి. సో నా అడ్వైజ్ ఏంటంటే, ఎప్పుడన్నా ఒక డీడ్ని కానీ మీరు చేస్తున్నప్పుడు ఈ ఆస్తి తగాదాలు కానివ్వండి, లేదా ఈ భూ సంబంధితమైనటువంటి విషయాల్లోని ఎప్పుడు కూడా డాక్యుమెంటేషన్ అన్నది అప్రోప్రియేట్గా, యాప్ట్గా విత్ ఇన్ ది పారామీటర్స్ ఆఫ్ లా ఉన్నప్పుడు, తరతరాలు కానివ్వండి లేదా దశాబ్దాలు కానివ్వండి, ఇటువంటి ప్రాసెస్ని అంతా కూడా అవాయిడ్ చేసేటటువంటి అవకాశం వస్తుంది. ఆ లీగల్ అవేర్నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. తర్వాత స్టేకి ఇంజంక్షన్కి ఉన్న తేడా ఏంటి? స్టేకి ఇంజంక్షన్కి చాలా మంచి ప్రశ్న. యూజువల్గా స్టే అంటేనే మనకు మాటలోనే అర్థమైపోతుంది, స్టే, పాజ్. సో ఇంజంక్షన్ అంటే restraining a person from doing any unlawful or illegal act. ఉదాహరణకి ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఉంది, ఒక ప్రాపర్టీని వితౌట్ ఎనీ నోటీస్ కానివ్వండి లేదా వితౌట్ ఎనీ ఇంటిమేషన్ కానివ్వండి, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు వచ్చి అన్యాయంగా దాన్ని కూల్చివేస్తున్నారు. అటువంటి సందర్భాల్లోని మీరు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా, అంటే యూజువల్గా ఏంటంటే మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం లీగల్ నోటీస్ అన్నది ఇష్యూ చేయాలి. నోటీస్ వచ్చాకనే, నోటీస్ రిసీవ్ అయ్యాక, అంటే మినిమం ఇన్ఫర్మేషన్ అన్నది ఉండాలి. ఆ నోటీస్ కూడా రిసీవ్ చేసుకోకుండా ఆ యొక్క డిమాలిషన్ అంటే అటువంటి స్ట్రక్చర్ని కూల్చివేసేటటువంటి అవకాశం ఉందా లేదా అని పరిగణించకుండా లేదా పరిశీలించకుండా, లేదా అటువంటి కన్స్ట్రక్షన్ పైన అసలు వితౌట్ ఎనీ డ్యూ రీజన్ ఆల్ ఆఫ్ అ సడన్ యాక్షన్ తీసుకోకుండా, ఇటువంటి సందర్భాల్లోని ఎటువంటివైనా జరిగినప్పుడు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా, అంటే ఇంట్రిమ్ ఆర్డర్స్ అంటారు అన్నమాట, ఇంట్రిమ్ ఆర్డర్స్ ద్వారా మనము
స్టే అన్నది తీసుకోవచ్చు. అంటే ఆ డెమాలిషన్ చేసేటటువంటి ప్రాసెస్ని ఆపండి, పాజిట్ అన్నట్టు దాని అర్థం. ఇంజంక్షన్ అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరికి వాళ్ళ మదర్ నుంచి లేదా ఫాదర్ నుంచి, బెటర్ టేక్ ది ఫాదర్, ఇన్హెరిటెంట్ ప్రాపర్టీ అంటే ఆస్తి, మన తాత ముత్తాతల వంశపారపర్యమైనటువంటి ఆస్తి ఫ్లో అవుతుంది. ఆ ఆస్తిని ఇద్దరిలో ఒకళ్ళు అమ్మేటటువంటి ప్రయత్నం చేసిన, లేదా అమ్ముతానని మొదటి వ్యక్తికి బెదిరించిన, ఈ మ్యాటర్ పెండింగ్గా ఉన్నప్పుడు అటువంటి చర్యని, అంటే అన్లాఫుల్, అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఆర్బిట్రరీ యాక్ట్స్ కానీ జరగకుండా ఆ వ్యక్తిని ఆపండి. రెస్ట్రెయిన్ దట్ పర్సన్ ఫ్రమ్ డూయింగ్ ఎనీ ఇల్లీగల్ యాక్ట్, ఎనీ అన్లాఫుల్ యాక్ట్. చట్టానికి విరుద్ధమైనటువంటి పనిని చేస్తున్నప్పుడు ఆపండి అని చెప్పేది ఇంజంక్షన్. సో దట్ ఈస్ స్టే అండ్ దిస్ ఈజ్ ఇంజంక్షన్. మనకి యూజువల్గా అందరికి ఉన్న నాలెడ్జ్ ఏంటంటే ఇంజంక్షన్ అంటే ఇచ్చేసేయండి అని తెలుస్తుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మీ సిగ్నేచర్ స్టూడియోస్ ద్వారా తెలిసేటటువంటి విషయం ఏంటంటే, ఏ చట్ట విరుద్ధమైనటువంటి పనికైనా మనం ఇంజంక్షన్ అన్నది తీసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఎన్ని ఎంక్వైరీస్ వస్తాయో తెలియదు ఈ మాటతో. ఎందుకంటే ఉదాహరణకి ఒకవేళ ఒక వ్యక్తిని తరచుగా ఇంకొక ఆర్గనైజేషన్ కానివ్వండి, లేదా ఒక మీడియా హౌస్ కానివ్వండి, ఒక యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, కాన్స్టెంట్గా సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేకుండా అసభ్యకరమైనటువంటి మాటలు, అసభ్యకరమైనటువంటి పోస్ట్స్, లేదా వారి యొక్క క్యారెక్టర్ విషయంలోనో ఏ విషయంలోనో వారి యొక్క ఇంటిగ్రిటీని దెబ్బతీస్తూ కాన్స్టెంట్గా మాట్లాడితే యూ కెన్ సీక్ ఇంజంక్షన్. ఇది చాలామందికి తెలియదు. అవును, ఇక్కడ నాదొక చిన్న డౌట్. మాకు తెలిసిన ఒక ఆవిడ ఉన్నారు. వాళ్ళ ల్యాండ్ ఎక్కడుందనుకున్నారు? ప్రశాసన్ నగర్లో వాళ్ళది 1 ఎకరం, వాళ్ళది ఒక ల్యాండ్ ఉంది అక్కడ. అయితే ఎవరో కబ్జా చేసేసారు అక్కడ. వీళ్ళు ఎందుకు పెద్దవాళ్ళు అయిపోయారు, 70 ఏళ్ళు అయిపోయి. ఎప్పుడో ఇక్కడికి వచ్చినప్పుడు చూసుకున్నప్పుడు అక్కడంతా మొత్తం చిన్న చిన్న గుడిసెలు అయిపోయి. వాళ్ళందరికీ ఒక లీడర్ ఉన్నాడు. ఆ లీడర్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేశాడు. వీళ్ళు కోర్టులో కేసు వేశారు, ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు. ఆ పెద్ద రాయి మీద కూడా పాపం నాకు దగ్గర నుండి చూపించింది ఆవిడ. అంజలి ఇదిగో ఇలా రాశారు, ఇక్కడ లీగల్ ఇష్యూ ఉంది, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయకూడదు అని. అయినా కూడా దే హ్యావ్ టేక్ ఇట్ గ్రాంటెడ్. ఎందుకంటే వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వీళ్ళ పిల్లలు మనవులు ఎవరు ఇక్కడ లేరు. వాడు బిల్డింగ్ కట్టేశాడు. తర్వాత వీళ్ళు ఏమైపోయారో నాకు తెలియదు. ఆ బిల్డింగ్ మాత్రం మరి ఎవరు కొనుక్కున్నారో ఏంటో, చాలా పెద్ద బిల్డింగ్ కట్టారు. 1 ఎకరంలో ఉంటే ప్రశాసన్ నగర్ ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ యాక్చువల్లీ. ఇలాంటిది అంటే కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా దాన్ని అమలు పరిచినప్పుడు ఇంకా వాళ్ళు ఫైట్ చేయాల్సిందే కదా లైఫ్ అంతా. ఓకే, ఇటువంటి సందర్భాల్లో ఏంటంటే మంచి డౌట్, కరెక్ట్. ఎందుకంటే తరచుగా మనకు కనిపిస్తుంటాయి. మనం ఇంత ఫైట్ చేశాక కూడా వాట్ ఈస్ ది యూజ్ వెన్ దే ఆర్ నాట్ ఒబ్లైజింగ్ టు ది ఆర్డర్స్ ఆఫ్ ది ఆనరబుల్ కోర్ట్స్ అనేటటువంటి డౌట్ వస్తుంటుంది. సో ఇటువంటి సందర్భాల్లోని ఇమ్మీడియట్గా మీరు ఏం చేయాలంటే కంటెంప్ట్ వేయాలి ఆ వ్యక్తి పైన. ఎవరైతే దానిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారో వారిపైన కంటెంప్ట్ వేయాలి. దెన్ వాళ్ళపైన కొన్ని సెక్షన్స్ కానీ మీరు ఇన్వోక్ చేసి వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తికి శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తిని అక్కడి నుంచి రిమూవ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ సోల్ఫుల్లీ దట్ ప్రాపర్టీ విల్ బి బిలాంగ్ టు యూ. అటువంటి పరిస్థితులు కూడా మనము చాలా సందర్భాలు, ఇది వెరీ కామన్ ప్రాబ్లం, చాలా కామన్ ప్రాబ్లం. స్పెసిఫిక్ ఇవిని కూడా మనము అంటే మళ్ళీ స్పెసిఫిక్గా కొన్ని ఉంటాయి, వాటిని ఇన్వోక్ చేసినప్పుడు కూడా యూ విల్ గెట్ ది ప్రాపర్ రెమెడీ ఫర్ సచ్ ప్రాబ్లమ్స్. సో కంటెంప్ట్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ గ్రౌండ్ టు పనిష్ ఎనీబడి. ఇట్లాంటి యాక్ట్స్ చేసేటటువంటి ఎవరికైనా కూడా కంటెంప్ట్ అన్నది ఇష్యూ చేసుకోవచ్చు. అంటే ఈ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో కూడా ఇంజంక్షన్ ఆర్డర్స్ అనేవి ఉంటాయండి? యా, డెఫినెట్లీ. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇది ఒక వ్యక్తిని సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేకుండా ఎప్పుడైతే మనము ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడతామో దెన్ ఇట్ విల్ అమౌంట్, అంటే ఆ వ్యక్తిని ఆపండి, అటువంటి పని నుంచి రెస్ట్రెయిన్ చేయండి అని చెప్పేది దగ్గర మనకి ఇంజంక్షన్ ఉపయోగపడుతుంది. మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్లోని ఎలాంటప్పుడు ఉపయోగపడుతుందంటే, ఒక వ్యక్తి భార్య కానీ భర్త కానీ బ్రతికుండగానే ఇంకొక వ్యక్తిని ఒకవేళ వివాహం చేసుకునేటటువంటి ఏర్పాట్లలో ఉన్నా లేదా చేసుకోబోతున్నా దెన్ ఇంజంక్షన్ కెన్ బి ఇన్వోక్డ్.
ఎందుకంటే ఆ వ్యక్తి మ్యారేజ్ చేసుకోకుండా ఆపండి, లేదా కొన్ని సందర్భాల్లో ఏమవుతుంటుందంటే కోర్టులో కేసు ఉండంగానే పెళ్ళిళ్ళు చేసేసుకుంటుంటారు. సో అటువంటి సందర్భాల్లో భార్య బ్రతికుండంగా ఆ వివాహం రద్దు కాకుండా వెన్ ద మ్యాటర్ ఇస్ ఇన్ ది సబ్జుడీస్, ఇంకా ఆ మ్యాటర్ పెండింగ్గా ఉండగా ఒక వ్యక్తి ఇంకొక రెండవ వివాహం చేసుకోవడానికి వీల్లేదు. వివాహం చాలా దూరం. అసలు ఈ మధ్యలోనే కేసు కోర్టులో ఉండగానే లివిన్లో ఉంటున్నారు కదా. లివిన్లో ఉంటున్నారు, అది మళ్ళీ అదొక డిఫరెంట్ స్టోరీ, ఎంటైర్ డిఫరెంట్ స్టోరీ. సో ఈ ఇంజంక్షన్ అనేది మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్లో అలా యూజ్ చేయొచ్చు. ఇంకొన్ని విషయాల్లోని మనకి ఎలా అంటే ఇంకా ప్రతి దగ్గర వీ కెన్ యూటిలైజ్ ఇంజంక్షన్ అన్నట్టు. ఉదాహరణకి ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్లో మనం చూసుకున్నప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటటువంటి రసాయనిక ఈ పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక రివర్లో డంప్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ అక్కడ మనకు కనిపించేటప్పుడు, దెన్ వీ కెన్ ఇన్వోక్ ఇంజంక్షన్. ఉదాహరణకి మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో మనం చూసుకున్నప్పుడు ఒక ట్రేడ్ మార్క్ ఒక కంపెనీకి రిజిస్టర్ అయ్యి ఉండగా సిమిలర్గా అదే ట్రేడ్ మార్క్ని యూజ్ చేసుకుంటూ వేరే ప్రోడక్ట్స్ని వీళ్ళు సెల్ చేస్తున్నారు అనుకోండి ఇంకొక పార్టీ, దెన్ ఇంజంక్షన్ కెన్ బి ఇంజంక్షన్ అనేది ఆ పిక్చర్లోకి వస్తుంది. ఇంకా ఉదాహరణకు చెప్పాలంటే ఈజ్మెంటరీ రైట్స్ అని ఉంటాయి. ఈజ్మెంటరీ రైట్స్ అంటే ఇప్పుడు నేను ఒక బిల్డింగ్ కడుతున్నాను, ఎవరైనా ఒక వ్యక్తి, ఒక ప్రైవేట్ వ్యక్తి బిల్డింగ్ కడుతున్నారు, ఇంకొక ప్రైవేట్ వ్యక్తి దాన్ని ఆనుకొని ఇప్పుడు వాళ్ళ గోడని దాటి ఆనుకొని ఒక బిల్డింగ్ కట్టాడు అనుకోండి, బేసిక్ నేచర్ నుంచి వచ్చేటటువంటి గాలి, నీరు, వెలుతురు ఇవి కూడా ఏవి కూడా రాకుండా ఎఫెక్ట్ అవుతుంది అనుకోండి, వాటిని ఈజ్మెంటరీ రైట్స్ అంటారు. ఆ రైట్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆ వ్యక్తిని, అంటే ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ వ్యక్తిని పార్టీ చేసి ఇంజంక్షన్ అడగచ్చు. సో ఇలా అనేక సందర్భాల్లోని ఇందాక మనం చెప్పుకున్నాం, ఇద్దరు అన్నదమ్ములు కానివ్వండి, అక్క చెల్లెళ్ళు కానివ్వండి, ప్రాపర్టీని అమ్మేసేయాలి ఇంకా మ్యాటర్ నడుస్తున్నప్పుడు కానివ్వండి, లేదా ఎవరిది ఇది అని ఇంకా ప్రాపర్గా పార్టిషన్ కాకుండానే అమ్మేసేయాలనేటటువంటి ప్రయత్నాలను ఉన్నారనుకోండి, అప్పుడు ఇంజంక్షన్. బేసిక్ ఇంజంక్షన్ అంటే స్టాపింగ్ దట్ పర్సన్ ఫ్రమ్ డూయింగ్ ఎనీ యాక్ట్ విచ్ ఇస్ అన్లాఫుల్. రైట్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను యూట్యూబ్లో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది పర్టికులర్ ఈ ఇష్యూ మీద. ఈ పెళ్ళిళ్ళు వ్యాలిడిటీ కాదు, ఇలా చేసుకుంటేనే పెళ్ళిళ్ళు వ్యాలిడిటీ అనేది అంటున్నారు. దాని గురించి ఒకసారి. సో మనకేంటంటే సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏవి వ్యాలిడ్ మ్యారేజెస్ ఏవి కావు అని చాలా సుస్పష్టంగా మనకి తెలియజేస్తుంది అన్నట్టు. సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుందంటే, కన్సెంట్ అంటే ఇద్దరు వ్యక్తులు ఆమోదించకుండా, అంటే ఎవరో ఒకళ్ళు ఆ వివాహానికి ఆమోదించకుండా కానీ ఆ వివాహాన్ని చేసుకునే, అది ఇట్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ మ్యారేజ్. సో ఎవరైనా అండర్ ఏజ్ ఉన్నప్పుడు, అంటే మేజర్స్ కాకుండానే ఆ వివాహాన్ని బలవంతంగా కానివ్వండి లేదా ఇష్టపూరితంగా, అదే వాళ్ళకి తెలియకుండా చేసుకుంటారు, మైనర్స్ వెళ్ళి చేసుకుంటూ ఉంటారు, అప్పుడు కూడా దట్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ మ్యారేజ్. రైట్. ఇంకొకటి సపిండాస్. సపిండాస్ యొక్క జరిగేటటువంటి మ్యారేజెస్ అంటే సపిండాస్ అంటే కొన్ని డిగ్రీస్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఒక 5 జనరేషన్స్ కానివ్వండి, అమ్మాయి తరఫున 3 జనరేషన్, అంటే తాత ముత్తాతలు ఒకళ్ళే ఉండకూడదు. ఓకే. ఒక 5 డిగ్రీస్ క్రితం తాత ముత్తాతలు ఒకళ్ళు ఉండడం, లేదా ఇటువైపు 3 డిగ్రీస్ తాత ముత్తాతల్లో ఎవరో ఒకళ్ళే ఉండడం అన్నది, అంటే దే బిలాంగ్ టు ది సేమ్ ట్రీ కదా, ఫ్యామిలీ ట్రీ. సో దాన్ని సపిండా రిలేషన్షిప్స్ అంటారు. అలాంటి రిలేషన్షిప్స్ లోంచి వచ్చినటువంటి మ్యారేజెస్ విల్ బి ఇన్వాలిడ్ మ్యారేజెస్ అన్నట్టు. అంటే ఆ వివాహాలు అసలు వ్యాలిడ్ మ్యారేజెస్ కాదు. అంటే మేనరికం ఇందులోకి రాదేమో. మేనరికం వేరు కదా. ఇప్పుడు ఆవిడ వివాహం చేసుకొని వేరే ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి పేరు మారుతుంది. అలా కొన్ని మళ్ళీ కస్టమరీ ఉంటాయి. కస్టమరీ ఏంటంటే కొన్ని ఇప్పుడు మనం చూస్తే తాండా ఇటువంటి వాటిలలోనే అటువంటి కమ్యూనిటీస్లోని మనకి కొన్ని చోట్ల సపిండాస్ని కూడా యాక్సెప్టబుల్ ఇవి ఉంటాయి, కస్టమరీ ఉంటాయి. అవి భార్య కానీ భర్త కానీ బతుకుండగానే రెండవ వివాహం చేసుకుంటే బిగమి, అండ్ ఇట్ ఈస్ అ హెవీలీ పనిషబుల్ అఫెన్స్. సో ఎంతమంది చేసేసుకుంటున్నారు బయట. చేసుకుంటే మరి సైలెంట్గా ఉండకూడదు అదర్ పార్టీ. సో అటువంటి మ్యారేజెస్ అసలు వ్యాలిడ్ కాదు. యూజువల్గా అటువంటి ఇన్ఫర్మేషన్ కోర్టుకు వచ్చినప్పుడు దానికి తగ్గ చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు అనేకం. ఇప్పుడు కోర్ట్స్లో మనం చూస్తాము, చాలా చాలా కనిపిస్తూ ఉంటాయి అవి. అండ్ చాలా వరకు కూడా ఇప్పుడు ఇంజంక్షన్ తీసుకున్నారు అనుకోండి, అటువంటి మ్యారేజే అవ్వదు కదా. ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం ఇంజంక్షన్ అని. సో వన్స్ ఇంజంక్షన్ ఆర్డర్ రాగానే ఆ వివాహం అవ్వడానికి వీల్లేదు. 82 బిగమి
పనిష్మెంట్ గురించి చెప్తుంది. సో అటువంటి వివాహాన్ని అవ్వకుండా చేసేటటువంటి అవకాశం. ఆ ఆర్డర్ని కానీ కంప్లై చేయకపోతే కంటెంప్ట్ వేసుకోవచ్చు. సో చాలా రెమెడీస్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఎవరైతే ఆ ఫ్యామిలీలో ఉన్నారో లేదా ఆ వైఫ్ అన్న స్థానంలో ఉన్నారో వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే తప్ప, ఎందుకంటే టాప్ మోస్ట్ క్యాండిడేట్స్ ఇద్దరు ముగ్గురు మనం ఎంతోమంది సింగర్స్ అనుకున్నాం, పద్మశ్రీలు పద్మవిభూషణలు వాళ్ళు కూడా 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళే అబ్జెక్ట్ చేయకుండా ఉన్నారు. సమ్ టైమ్స్ వాళ్ళు డైవర్స్ తీసుకున్నాక చేసుకున్నారు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఆఫ్ నో ప్రాబ్లం. అంటే ఈ మ్యారేజ్ రద్దు కాకుండా ఇది సబ్సిక్వెంట్గా ఉన్నప్పుడు, ఈ వైవాహిక బంధం ఉన్నప్పుడే చేసుకుంటే మాత్రం ఇట్ ఈస్ అ పనిషబుల్ ఆఫెన్స్ అండ్ ఇట్ విల్ అట్రాక్ట్ 82 ఆఫ్ BNS విచ్ ఇస్ బిగమీ. ఓకే ఓకే. సో అలా ఇప్పుడు వ్యాలిడ్ మ్యారేజెస్లో ఇంకొకటి ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్. అంటే జస్ట్ ఇన్ కేసు ఒక గ్రాండ్ ఫాదర్ అండ్ అ గ్రాండ్ డాటర్ వాంట్స్ టు గెట్ మ్యారీడ్. ఎన్ని చూస్తున్నాం ఇప్పుడు? ఇట్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ మ్యారేజ్. సో సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ చాలా చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే ఈ ఆస్తులు పొరపాటున, ఆస్తులు లేకపోతే అసలు గొడవ లేదు, వచ్చినప్పుడు మాత్రం పొరపాటున వీళ్ళు చచ్చినా వాళ్ళు చచ్చినా వీళ్ళ మధ్యలో పిల్లలున్నా అక్కడ తేడా వస్తుందంటే మా పిల్లలకి ఆస్తి రాదు అన్న పాయింట్లో రేజ్ అవుతుంది ఇష్యూ. అప్పటి వరకు బాగానే ఉంటారు. అప్పటి వరకు అన్నీ బాగానే ఉంటాయి. ఎక్కడైతే స్వార్థం వస్తుందో, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నాకేది చెందాలి, నేనే ఆనందంగా ఉండాలి అనేటటువంటి ఆలోచన ధోరణి వచ్చిందంటే వస్తుంది. నిన్న కూడా యూట్యూబ్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మ్యారేజ్ చేసుకున్నంటే వాట్ ఈస్ స్టూపిడిటీ అనిపించింది నాకు నిజంగాను. సో ఇవి చూస్తున్నాం. సో ఇవన్నీ వ్యాలిడ్ కాదు, అబ్సల్యూట్లీ వ్యాలిడ్ కాదు. మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్ చాలా క్లియర్గా చెప్తుంది ఇవన్నీ వ్యాలిడ్ మ్యారేజెస్ కాదు. అటువంటి మ్యారేజ్ కానీ అయితే ఇమ్మీడియట్గా రద్దు చేసేటటువంటి అసలు అది రద్దు చేయడానికి అది మ్యారేజే కాదు. ఫస్ట్ ఇట్ ఈస్ అసలు చేసుకుంటే వాళ్ళ కర్మ అంతే. ఫర్దర్గా వాళ్ళకి ఎలాంటి లీగల్లీ ఎలాంటి సపోర్ట్ దొరకదు. చేసిందే తప్పయ్యా, దీని మీద మళ్ళీ మనం ఇవన్నీ ఎలా ప్రొసీడింగ్స్ చేస్తాం అంటారు. వెరీ సింపుల్, అంతే. సో అది ఇంకా అటువంటి సందర్భాల్లోని ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు నరక యాతన అంతే. ఇంకా అటు సొసైటీ సపోర్ట్ రాదు, ఇటు లీగల్ సపోర్ట్ రాదు, లేదా ఫ్యామిలీ సపోర్ట్ రాదు, ఏది రాదు. సో దే విల్ ఎండ్ అప్ వెరీ ఇన్ అ ప్యాథటిక్ కండిషన్. కరెక్ట్. సో అది సో ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్ మీరు అన్నారు, చక్కగా చెప్పారు. బ్రదర్ అండ్ సిస్టర్ గెటింగ్ మ్యారీడ్, సో ఇలాంటివి అన్నీ కూడా మనకి వ్యాలిడ్ మ్యారేజెస్ కాదు. ఇలా అనేకమైనటువంటివి మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్లో చాలా క్లియర్గా కనిపిస్తుంటాను. ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే సాంప్రదాయబద్ధంగా ఎవరి కులమతాలకు తగ్గట్టుగా వాళ్ళ సాంప్రదాయాలకు తగ్గట్టుగా పెళ్లి జరిగినప్పుడు దట్ ఈజ్ వ్యాలిడ్ పాయింట్ అని అన్నారు. అంటే ఇప్పుడు ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కొక్కలాగా అవును అలా చేయాలి ఖచ్చితంగా అనేది కూడా ఒకటి విన్నాను. మరి ఎంతవరకు నిజమో? ఎస్. ఇప్పుడు మ్యారేజ్ అన్నది మనకి యూజువల్గా కన్సెంట్ తోటి అవ్వాలి, ఏజ్ అన్నది ఉండాలి, కోవర్షన్ లేకుండా అవ్వాలి. అంటే ఫోర్స్తోనో లేకపోతే బలవంతంతోనో అవ్వకూడదు. సో విత్ ఆల్ రిచువల్స్ అవ్వాలి. మనకి యూజువల్గా ఏంటంటే సప్తపది లేదా బొట్టు ఇలాంటివన్నీ కనిపిస్తుంది. నేను ఇప్పుడు అదే చెప్పబోతు. ఎస్, అట్ ది ఎండ్ ఎనీ మ్యారేజ్ షుడ్ బి రిజిస్టర్డ్. సో రిజిస్టర్ అయిపోతే ఇంక అక్కడ దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అసలు ఈ డౌట్స్ ఉండవు, ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఎవ్రీ మ్యారేజ్, ప్రాపర్ మ్యారేజ్, వ్యాలిడ్ మ్యారేజ్ మస్ట్ బి రిజిస్టర్డ్. అంటే ఇప్పుడు సపోజ్ సాంప్రదాయబద్ధంగా పెళ్ళి అవ్వలేదు, ఓన్లీ రిజిస్టర్ మ్యారేజ్ మాత్రమే చేసుకున్నారు, అప్పుడు రిజిస్టర్ అయినట్టే, పెళ్ళి అయినట్టే. రైట్, రిజిస్టర్ అయిపోయింది కదా, మ్యారేజ్ అయిపోయింది కదా, వ్యాలిడ్. ఎస్, వ్యాలిడ్. కొన్ని కమ్యూనిటీస్లో తాళి కడతారు, కొన్ని కమ్యూనిటీస్లో బొట్టు పెడతారు, కొన్ని కమ్యూనిటీస్లో ఓన్లీ పసుపు కొమ్మే కట్టే వాళ్ళు ఉన్నారు. సో నార్త్ ఇండియాలో ఒకలా, సౌత్ ఇండియాలో ఒకలా రకరకాలుగా చేస్తారు. చేసినప్పుడు మనకు అల్టిమేట్గా మ్యారేజ్ రిజిస్టర్ అవుతుంది, ఆ కస్టమ్స్ ప్రకారంగా జరుగుతుంది, దానికి సాక్షిభూతులు చాలామంది ఉంటారు. అవును. సో దెన్ ఇట్ విల్ బికమ్ అ వ్యాలిడ్ మ్యారేజ్ అలా అన్నట్టు. సో ఇలాంటివి ఎన్నో కూడా సెక్షన్ 5 చాలా ఇలాబరేట్గా, చాలా ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకొకటి కూడా విన్నా నేను, ఎస్పెషలీ మ్యారేజెస్ విషయంలో. అన్ఫార్చునేట్లీ వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదరక ఒక 5 ఏళ్ళో 7 ఏళ్ళో 10 ఏళ్ళో, ఆ డ్యూరేషన్ కరెక్ట్గా నాకు తెలియదు, ఇన్నాళ్ళు దూరంగా ఉంటే అన్ని రకాలుగా వాళ్ళ మధ్య డివోర్స్ వచ్చేసినట్టే అని అంటారు. ఇక కోర్టుకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదా అనేది కూడా ఒకటి ఉంది. సో అసలు ఏంటి యాక్చువల్లీ ఎన్నేళ్ళు దూరంగా ఉంటే డివోర్స్ వచ్చేసినట్టు, అలా ఉన్న వాళ్ళకి కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదా? చాలా మంచి ప్రశ్న. దీనికి ఆన్సర్ ఇవ్వడంతో అవేర్నెస్ ఇచ్చిన దాన్ని అవుతాను,
ఎవరన్నా దుర్మార్గులు ఉంటే వాళ్ళు మిస్యూటిలైజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కరెక్ట్. అంతేగా కత్తికి రెండు వైపులా పదునున్నట్టు, ఎవరు ఎటువైపు వాడుకుంటే అటువైపు. సో చాలా సందర్భాల్లో ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇద్దరు వ్యక్తులు అంటే వైవాహిక బంధము ఉన్నప్పుడు విడివిడిగా కొంతకాలం దూరంగా ఉంటే డైవర్స్ వచ్చేస్తుందా, డైవర్స్ వచ్చేసినట్టేనా, లేదా గ్రాంటెడ్ ఇంకా మన ఇష్టమా అన్నది మీ ప్రశ్న. కరెక్ట్. సో దీనిని సెక్షన్ 13లోని ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 13(11)(b) దీన్ని డెజర్షన్ అంటారు. హిందూ మ్యారేజ్ యాక్ట్లోని 13(11)(b) డెజర్షన్ గురించి చాలా చాలా ఎక్స్టెన్సివ్గా చాలా వైడ్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగేది. సో డెజర్షన్ అంటే లీగల్ పర్వ్యూలోని లీగల్ ఇదిలోని 2 years కంటే ఎక్కువ కానీ ఒక భార్య భర్త విడివిడిగా జీవితాల్ని జీవిస్తుంటే వితౌట్ ఎనీ రీజన్, అంటే ఇందులో మళ్ళీ చాలా ఉన్నాయి ఏంటంటే ఒకటి మనకి ఫ్యాక్టమ్ ఆఫ్ సపరేషన్ అని ఉంటుంది. ఫ్యాక్టమ్ ఆఫ్ సపరేషన్ అంటే వాళ్ళు ఫిజికల్గా కానివ్వండి మెంటల్గా కానివ్వండి విడివిడిగా ఉన్నారు, అదొక పాయింట్. మనకి యానిమస్ డిజరెండి అని ఉంటుంది. యానిమస్ డిజరెండి అని ఏంటంటే ఒక రీజనే లేకుండా అసలు ఒక క్లోజర్ ఇవ్వకుండా అబాండన్ కానీ చేసినప్పుడు ఈదర్ ఆఫ్ ది పార్టీ ఈదర్ ఆఫ్ ది స్పౌస్ ఏ కారణం కూడా చెప్పకుండా వదిలేయడమే తన ఇంటెన్షన్ అయ్యి వదిలేస్తే ఆ వెడ్లాక్ని కానివ్వండి వాళ్ళు ఇచ్చేయకపోతే దెన్ ఇట్ విల్ అమౌంట్ టు డెజర్షన్ ఫర్ మోర్ దెన్ 2 years వదిలేస్తే. ఇంకొన్ని సందర్భాల్లోనే ఏంటంటే మనకు మళ్ళీ ఇందులోని ఇప్పుడు 2 ఏళ్ళు ఒక భార్య కానీ భర్త కానీ ఎక్కడైనా జాబ్కి వెళ్ళారు లేదా ఏ మెడికల్ ఇదిలోనన్నా వెళ్ళారు అనుకోండి, అది వేరు. దెన్ ఇట్ విల్ నాట్ అమౌంట్ టు డెజర్షన్. చాలా మంది ఏం చేస్తారంటే దే ట్రై టు మిస్యూటిలైజ్ ఇన్ సచ్ వే. అండర్స్టాండ్. ఇలా దీన్ని ఇంటర్ప్రిట్ చేసి చేద్దామని ట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అప్పుడు డెజర్షన్ అన్నది అట్రాక్ట్ కాదు. సో అబాండన్ చేయడానికి రీజన్ ఉండకూడదు, సెపరేషన్ అయ్యినది డెడ్లీగా ప్రూవ్ అయి ఉండాలి, 2 years నో కాంటాక్ట్, నో ఫిజికల్ ఆర్ నో మెంటల్ కాంటాక్ట్ అయినప్పుడు దెన్ ఇట్ విల్ అమౌంట్ టు డెజర్షన్. అండ్ ప్రధానంగా చాలా ఒత్తి చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈదర్ ఆఫ్ ద పార్టీ షుడ్ నాట్ గివ్ కన్సెంట్ టు సచ్ డెజర్షన్. అంటే భార్య కానీ భర్త కానీ కలిసి ఉండాలని అనుకుంటున్నారు, వాళ్ళు కన్సెంట్ ఇవ్వలేదు విడిపోవడానికి, అంటే 2 years సపరేట్గా ఉండడానికి కన్సెంట్ ఇవ్వలేదు, అంగీకరించలేదు, ఏకీభవించలేదు. అటువంటి సందర్భాల్లోనే ఒకవేళ 2 years కంటే కూడా ఎక్కువ ఆ వ్యక్తిని ఇచ్చేస్తే అంటే మనము వారితోటి ఒక వైవాహిక బంధాన్ని కంటిన్యూ చేయకపోతే ఏ స్పౌజ్ అయినా కూడా దెన్ ఇట్ విల్ అమౌంట్ టు డెజర్షన్. సో దీనిని హిందూ మ్యారేజ్ యాక్ట్లో డెజర్షన్ అనేటటువంటి ఒక ఇదితోని మనకి కనిపిస్తుంది. డిజర్షన్ అంటే ఏమిటి కరెక్ట్గా? అంతే 2 years కంటే ఎక్కువ 2 or more ఒక వ్యక్తి వైవాహిక జీవితాన్ని త్యజించి వదిలేసి వాళ్ళు ఇంకొక జీవితాన్ని జీవిస్తున్నారనుకోండి, ఒక రీజన్ లేకుండా లేదా ఒక యాక్సెప్టెన్స్ లేకుండా లేదా ఒక ఫిజికల్ కానీ మెంటల్ కానీ ప్రాబ్లమ్స్ లేకుండా లేదా జాబ్ పర్పస్లోని ఇప్పుడు సపోజ్ ఏ లెప్రసీ అన్నా ఉందనుకోండి, ఉదాహరణకు అనుకుందాం వాళ్ళు ఏదో ట్రీట్మెంట్కి వెళ్ళారు, ఆ విషయంలో ట్రీట్మెంట్కి, దెన్ ఇట్ విల్ నాట్ బి కన్సిడర్డ్. ఏదో హెల్త్ రిలేటెడ్ ఇష్యూకి ట్రీట్మెంట్ తీసుకుంటూ 2 years దూరంగా ఉంటే దెన్ ఇట్ విల్ నాట్ అమౌంట్ టు డెజర్షన్. సో ఇటువంటి సందర్భాలు ఏవీ లేకుండా ఒక వ్యక్తిని వదిలేస్తే ఆ వైవాహిక బంధాన్ని వదిలేయడానికి ప్రయత్నిస్తే దెన్ ఇట్ విల్ అమౌంట్ టు డెజర్షన్. అండ్ దిస్ ఈస్ ది గ్రౌండ్ ఫర్ డైవర్స్. సో మీరు ఒక ప్రశ్న అడిగారు డైవర్స్ వచ్చేసినట్టేనా అని, ఇది ఒక గ్రౌండ్ మాత్రమే. సో ఈ గ్రౌండ్తోనే న్యాయస్థానాన్ని ఎప్పుడైతే ఆశ్రయిస్తారో, న్యాయ యంత్రాంగాన్ని ఎప్పుడైతే ఆశ్రయిస్తారో, డెజర్షన్ని ఇన్వోక్ చేసి న్యాయస్థానం యొక్క తలుపులు తడతారో అప్పుడు డైవర్స్ వచ్చేటటువంటి అవకాశం మెండుగా ఉంటుంది. సో ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ఇట్, ఆ 2 years ఆఫ్ 2 or more, కొన్ని సందర్భాల్లో 10 ఏళ్ళు మాయమైపోతారు, అసలు ఆ మ్యారేజ్ ఉందో లేదో అర్థం కాదు. సో అటువంటి సందర్భాల్లోని న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు డైవర్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్తోంది లా. సో డైవర్స్ వచ్చేసినట్టేనా అంటే వచ్చేసినట్టు కాదు, డైవర్స్ని ఇచ్చేటటువంటి అధికారం కేవలం న్యాయస్థానానికి మాత్రమే ఉంది. మీకు లేదు, నాకు లేదు, ఎవరికి లేదు, అడ్వకేట్స్కి లేదు. జడ్జెస్ అంటే వ్యవస్థ,
వ్యవస్థకి మాత్రమే ఉంది. ఇప్పుడు పంచాయతీల్లో చూస్తుంటాం మనం చాలా సందర్భాల్లో పెద్ద మనుషులు వాళ్ళంతా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రొసీజర్. చాలా సందర్భాల్లో అవుట్ సైడ్ ది కోర్ట్ అవి రిజాల్వ్ అవుతుంటాయి. కానీ పెద్ద మనుషులకి డైవర్స్ ఇచ్చేటటువంటి అధికారం లేదు. ఎన్ని కేసులు చూస్తాము, మా పెద్ద మనుషులు వాళ్ళు ఇచ్చేసారండి డైవర్స్, ఇవ్వడానికి వీలు లేదు, వాళ్ళెవ్వరూ ఇవ్వడానికి వీలు లేదు. లేదా ఒక ఈ సేవలోని డైవర్స్ వచ్చేస్తుందంటే ఉండదు. లేదా ఒక జర్నలిస్ట్ ఇచ్చేసారండి మాకు డైవర్స్ ఉండదు. ఒక అడ్వకేట్కి కూడా అధికారం లేదు. కేవలం కోర్టుకి మాత్రమే అన్ని పరిగణలోకి తీసుకొని అన్నిటి గురించి ఆలోచించి, మళ్ళీ ఒకవేళ ఆ వైవాహిక బంధంలోని పిల్లలు ఉన్నారనుకోండి, వారి శ్రేయస్సు గురించి ఆలోచించి ఇంకా రకరకాలుగా అన్ని విధాల్లో దాన్ని విశ్లేషించి విశదీకరించి అప్పుడు మాత్రమే ఒక డైవర్స్ అన్నది కోర్టు గ్రాంట్ చేస్తుంది. అది ఇది అన్నాడు. సో డైవర్స్ వచ్చేసినట్టేనా అంటే నో. అంటే యూట్యూబ్లో నేను ఒకటి చూశాను, ఒక వీడియోలో 10 ఏళ్ల పాటు దంపతులిద్దరూ అన్ని రకాలుగా దూరంగా ఉండి కమ్యూనికేషన్ కూడా లేకుండా ఉన్నట్టయితే లీగల్గా వాళ్ళకి డివోర్స్ వచ్చేసినట్టే అని. అది ఎంతవరకు నిజమని? వచ్చేసినట్టే కాదు, ఇందాక మనం చెప్పుకున్నాం డెజర్షన్. ఇట్ ఈస్ జస్ట్ అ గ్రౌండ్. ఇప్పుడు క్రూయల్టీ కానివ్వండి, లేదా మనకేంటంటే సెక్షన్ 13 హిందూ మ్యారేజ్ యాక్ట్లోని సెక్షన్ 13 అన్నది డైవర్స్ యొక్క గ్రౌండ్స్ని చాలా విశదీకరించి చెప్పింది. చాలా డీప్ అనాలిసిస్తోని కొన్ని గ్రౌండ్స్ అన్నది మెన్షన్ చేయడం జరిగింది. ఒకటేంటి, క్రూయల్టీ, లేదా ఒక వ్యక్తి రెనౌన్స్ చేశాడు ప్రపంచాన్ని, అంటే సన్యాసం ఇంపార్టెన్సీ. సో ఇట్లాంటి సర్టన్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా గ్రౌండ్స్ చెప్పడం. అందులో వన్ ఆఫ్ ది గ్రౌండ్ ఇస్ ఈ 13(1)(b). రైట్. ఇది డెజర్షన్ గురించి మాట్లాడుతుంది. ఆల్రైట్. ఇద్దరు వ్యక్తులు, భార్య కానీ భర్త కానివ్వండి, వైవాహిక బంధం ఉండగా వెన్ ఇట్ ఈస్ ఇన్ మోషన్, దెన్ వన్ ఆఫ్ ది పర్సన్ విల్ లీవ్ ది అదర్ పర్సన్. సో వీళ్ళిద్దరూ కలిసి 2 ఏళ్ల కంటే ఎక్కువ పాటు లేకపోతే, షార్ట్గా 2 years ఉండకూడదు, 2 years కంటే ఎక్కువ ఉండకపోతే దెన్ ఇట్ విల్ అట్రాక్ట్ ది డెజర్షన్ అండ్ డైవర్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది గ్రౌండ్ కాబట్టి. సో డైవర్స్ వచ్చేసినట్టే కాదు, కోర్టులో ట్రయల్ అయ్యాక, కోర్టు డిసైడ్ చేశాక, కోర్టు ఒక తీర్పునిచ్చాక అప్పుడు డైవర్స్ వచ్చినట్టు. అప్పటి వరకు డైవర్స్ వచ్చినట్టు కాదు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏంటంటే డైవర్స్ వచ్చాక కూడా 30 days టైం ఉంటుంది అపీల్కి వెళ్ళడానికి. అంటే ఇప్పుడు ఈదర్ ఆఫ్ ద పార్టీకి ఇష్టం లేదు, వాళ్ళు అపీల్కి వెళ్తారు. వాళ్ళకి నష్టం జరిగినట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు అనుకోండి, వాళ్ళు అపీల్కి వెళ్తారు. ఆ 30 daysలోని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. సో ఇప్పుడు ఈ 30 daysలో నేను వేరే పెళ్లి చేసేసుకుంటా అంటే అది చెల్లదు, అది వ్యాలిడ్ మ్యారేజ్ అవ్వదు. మళ్ళీ ఇట్ విల్ అట్రాక్ట్ 82 బిగమి. కరెక్ట్. సో అటువంటి సందర్భాలు యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ అపీల్లో కూడా పోయిందనుకోండి, అంటే అపీల్లో కూడా చాలా లేదు నేను ఒప్పుకోను అనేటటువంటి ఇదిలో అదర్ సైడ్ ఫీల్ అయ్యారనుకోండి, దెన్ మళ్ళీ దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానానికి వెళ్ళే అవకాశం ఉంది. అది పీరియడ్ 30 days. ఆ పీరియడ్లో కూడా పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. సో డైవర్స్ రాగానే వచ్చేసినట్టు కాదు. అదే సో లా అన్నది చాలా పగడ్బందీగా ఒక వ్యక్తి తప్పు దారి పట్టకుండా, తప్పు చెయ్యకుండా ప్రతి చోట చెక్మెట్ పెడుతూనే ఉంటుంది. దాన్ని మిస్యూటిలైజ్ చేసుకునేటటువంటి వ్యక్తులు మనుషులం మనం. కానీ లా ఈజ్, నేను మొదటి ఎపిసోడ్ నుంచి చెప్తున్నాను, లా ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. ఈదర్ ఇట్ ఈస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ది లిటిగెంట్స్, ఆర్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్, ఆర్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ది అదర్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ అవుట్ సైడ్ ది కోర్ట్. అంటే కోర్టు బయట ఉండేటటువంటివి, వీటిలల్లో పని చేసేటటువంటి వ్యక్తుల్లో లోపాలు ఉంటాయి. మళ్ళీ ఆ యంత్రాంగాల్లో కూడా తప్పులు ఉండవు. ఫర్ సపోజ్ పోలీస్ వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థలో ప్రిస్క్రైబ్డ్ లాస్ ఆర్ నాట్ రాంగ్. పోలీస్ వ్యవస్థలో పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల తప్పులు అవుతుంటాయి. అంతే కదా. ఇప్పుడు మీడియా అయినా అంతే, మీడియాకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎథిక్స్ అండ్ మోరల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, కానీ అందులో ఉన్న వ్యక్తులు దాన్ని పొల్యూట్ చేసేస్తున్నారు అంతే. కరెక్ట్, అబ్సల్యూట్లీ. సో కలుషితమవుతున్నటువంటి వ్యక్తుల తప్పు కానీ, చట్టాల్లోని కానివ్వండి, వ్యవస్థల్లో అంటే చట్టబద్ధమైనటువంటి వ్యవస్థల్లో కానివ్వండి, మనకి ఎప్పుడు కూడా మిస్టేక్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా
ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దే ఆర్ చేంజింగ్. ఇప్పుడు అన్ని అమెండ్మెంట్స్ అవుతూ ఉన్నాయి, రాజ్యాంగమే అమెండ్మెంట్ అవుతూ ఉన్నాయి చాలా సందర్భాల్లోని. సో కాలానికి అనుగుణంగా చట్టాలు మారుతూ ఉన్నాయి, శిక్షలు మారుతూ ఉన్నాయి. మనం చూసాము, మనం ఒక ఎపిసోడ్ చేసాము ఏది క్రిమినల్ లాస్ గురించి. అవును అవును. సో ఎన్ని చట్టాలు మారాయి, ఎన్ని పనిష్మెంట్స్ మారాయి, ఎన్ని క్రైమ్స్ని ఒక సీరియస్ పర్వ్యూలో చూడడం స్టార్ట్ చేసాయి క్రిమినల్ లాస్. ఇన్వెస్టిగేషన్ విషయంలో ఎన్ని మార్పులు వచ్చాయి. సో అనేక సందర్భాల్లోని కాలానికి అనుగుణంగా చట్టం మారుతుంది, తనని తాను రంగరించుకుంటూనే ఉంది. కరెక్ట్. సో వ్యక్తుల్లోని వ్యవస్థల్లోని ప్రాబ్లమ్స్ అది. ప్రేక్షకులందరికీ మీకు కూడా కనుక ఏమైనా డౌట్స్ ఉండి వివరంగా తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ సెషన్లో కమెంట్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో యాజ్ వి సెడ్ లాస్ట్ టైం ఎపిసోడ్లో కింద ఎవరైతే మెసేజ్ పెట్టారో వాటికి సంబంధించి ఎపిసోడ్ ఎలా చేసాము, నెక్స్ట్ టైం కూడా కొన్ని పాయింట్స్ తీసుకుని మరొకసారి రాజేశ్వరి గారిని పిలుద్దాం. సరేనా మరి? నమస్కారం. థ్యాంక్ యూ.